హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జనరల్గా మలబద్ధకం అనే సమస్య కనుక వస్తే ఇది సర్వరోగాలకి మూల కారణం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మలబద్ధకాన్ని ఎలా నివారించుకోవచ్చు? కేవలం మనం తీసుకుంటున్న ఆహారం ద్వారానే మంచి రెసిపీస్ ద్వారా మనం మలబద్ధకాన్ని స్టాప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రెజెంట్ మనతో పాటు ఉన్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే. సో ఈ రోజు మనం మలబద్ధకం సమస్య గురించి ఒక మంచి రెసిపీని తయారు చేస్తామని చెప్పారు కదా. సో ఏంటి సార్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో బేసిక్గా మనకు ప్రకృతి ప్రసాదించిన వరంలో ఒకటి ఏంటంటే ఈ పనస పండు యొక్క గింజలు. రైట్. సాధారణంగా ఏంటంటే మనం పండు తొన తినేసి ఈ గింజలు పారేస్తుంటాం. బట్ దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. సో ఎస్పెషల్లీ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చెప్పారు కదా సార్, కాన్స్టిపేషన్ సమస్య ఎందుకు వస్తుందంటే మనం తినే ఆహారంలో ఫైబర్ లోపించడం వల్ల ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది తలెత్తుంది. సో దాని నుంచి బయటపడాలంటే చాలా సింపుల్ రెసిపీ. సో ఈ గింజలు ఇవి కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి, అమ్ముతారు. లేదా మీరు పండు తెచ్చుకున్నప్పుడు తొనలు తినేసి ఈ గింజల్ని వాడుకోవచ్చు. సో ఆల్రెడీ మనం దీన్ని ఏం చేస్తామంటే కుక్కర్లో బాయిల్ చేసాము. రైట్. పసుపు కాస్త ఉప్పు వేసి బాయిల్ చేసాం. చూడండి గింజ అనేది కాస్త మెత్తగా అయిపోయింది. యా, అవును. రైట్. ఈ గింజలు కూడా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మీరు కరెక్ట్గా మనం ప్రాపర్గా కుక్ చేసుకుంటే మీకు పన్నీర్ లాంటి ఫీల్ వస్తుంది అనమాట. యా, సో స్టార్ట్ చేద్దామా? యా. సో మనం గిన్నె పెట్టేసుకుని దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ మీ ఇష్టం, మీరు ఏదంటే మీ చాయిస్ని బట్టి వాడుకోవచ్చు. ఓకే. సో మనమైతే ఆయిల్ వాడుతున్నాం. యా, ప్రజెంట్ ఆయిల్ వాడుతున్నాం. సార్ మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ఈ కాన్స్టిపేషన్ కనుక ఎక్కువ అవుతే మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? అసలు సర్వరోగాలు సమస్యలు కాదు, సర్వరోగాలు. అంతెందుకండి, అసలు యాక్చువల్గా మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కనుక ఉంటే కనుక మీరు ఆ రోజు అసలు మీ మూడంతా కూడా చాలా డల్గా ఉంటుంది. వేడికిపోయింది. మనం దీంట్లో దాల్చిన చెక్క వేసేసుకుందాం. రైట్. అలాగే బిర్యానాకు వేసేసిద్దాం. రైట్. తర్వాత ఒక 4 లవంగాలు వేద్దాం, మిరియాలు వేద్దాం కొన్ని. రైట్. తర్వాత ఒక 2-3 ఇలాచీలు వేసేసుకుందాం దీంట్లో. సో బేసిక్గా ఈ రోజు మనం చేసేది ఏంటి సార్? అయితే పులావ్. పులావ్, పనస గింజల పులావ్ చేస్తున్నాం. రైట్. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక 3-4 మీ టేస్ట్ని అనుగుణంగా మీరు మిర్చి వేసేసుకోండి. ఓకే. సో ఈ పులావ్కి మెయిన్ సిగ్నేచర్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే పనస కదండి, గింజలు. పనస గింజలు. సో నెక్స్ట్ మనం దీంట్లో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తాం. ఓకే. యా. సో ఆల్రెడీ ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఈ పొటాటో పీసెస్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకే. యా. కానీ ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి కదా సార్? Yeah. పొటాటో కూడా ఎక్కువ తీసుకుంటే వాతం అని చెప్తూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్. అందుకే మనం జస్ట్ ఒక పొటాటో మాత్రమే వేసాం దీంట్లో. ఓకే. సో ఈసారి ప్రోగ్రామ్స్ ఏం కండక్ట్ యా. చేస్తున్నారు? సో ఎవ్రీ మంత్ మనకు ఆఫ్లైన్లో మౌంట్ శంబాలా ఆశ్రమంలో ఆఫ్లైన్ ఈవెంట్స్ ఉంటాయి. అంటే మీకు ఏదైనా సమస్యలు, హెల్త్ సమస్యలు ఉన్నట్లయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి పర్సనలైజ్డ్ థెరపీస్ అనేవి ఉంటాయి. దట్టు దాంట్లో మడ్ బాత్ ఉంటుంది, తర్వాత శంఖ ప్రక్షాళన ఉంటుంది. తర్వాత మీరు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలంటే కూడా స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనం ఉడకబెట్టాము, ఆల్రెడీ పసుపు తర్వాత సాల్ట్ వేసి ఉడకబెట్టిన పనస గింజలు, వీటిని కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. ఓకే. యా. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు పన్నీర్ లాంటి టేస్ట్ వస్తుంది అనమాట ఈ పనస గింజలు మనం తింటున్నప్పుడు. యా. సో దీంట్లో మన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసేద్దాం. ఎలా డిజైన్ చేశారు సార్ ఈ రెసిపీని? ఇది యా. ఈ థాట్ ఎలా వచ్చింది? అదే అంటే మేము ఇప్పుడు కూడా రీసెర్చ్ ఎలా చేస్తామంటే ప్రకృతిలో మనకు న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ప్లస్ వాటిని మన ప్రేక్షకులు ఇష్టంగా తినాలి. అది అనదర్ డైమెన్షన్ అనమాట. సో ఆ ప్రాసెస్లో, అమల్గమేషన్లో దాన్ని ఎలా చేస్తే మన వ్యూవర్స్కి నచ్చుతుంది, ఎలా బాగా వాళ్ళు తినగలుగుతారో అనే దాని మీద వర్క్ చేసినప్పుడు ఈ డిష్ అనేది మనకు రీసెర్చ్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఇది దీంట్లో ఓన్లీ కేవలం కాన్స్టిపేషన్ కే బెనిఫిట్ ఉంటుందా? అలా ఏం లేదు, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు తింటే మంచిది, మిగతా వాళ్ళందరూ కూడా తినేసేయచ్చు. సో మనం పుదీనా ఆకు కూడా ఇందులో వేసేస్తున్నాం. ఓకే. రైట్. అన్ని హెల్దీ హెల్దీ ఇంగ్రీడియంట్స్, కంప్లీట్ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్. సో దీన్ని కాసేపు మనం మగ్గరిద్దాం. కొంచెం లైట్గా సాల్ట్ వేద్దాం దీంట్లో. ఓకే. సో ముక్కకు పడుతుంది అనమాట, కొంచెం ముక్క కూడా త్వరగా మగ్గుతుంది అనమాట. సో మన పొటాటో అండ్ జాక్ ఫ్రూట్ సీడ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కాబట్టి మనం నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో రైస్ వేసి కలిపేసేసుకుందాం. ఓకే. రైట్. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్ అండ్ టేస్టీ. సో మన ప్రిపరేషన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
సో ఫైనల్గా కొంచెం సాల్ట్ వేద్దాం. మనం ఇంతకుముందు ముక్కలకి వేసాము. సో ఇప్పుడు కొంచెం రైస్ కూడా వేయాలి కాబట్టి రైట్. చాలా మినిమల్ ఆయిల్ వేసుకున్నాం. చాలా 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 మినిమల్గా వేసాం. బంద్ చేసామంటారా? యా, స్టవ్ ఆఫ్ చేసేది. ఓకే. సో మనం ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన కొరియాండర్ వేసేస్తాం. కొరియాండర్తో గార్నిష్ చేసేసి కొంచెం గరం మసాలా వేసేసేద్దాం. ఓకే. ఒక 2 మినిట్స్ 1 మినిట్ అలా మగ్గేస్తే ఇది కుక్ అయిపోతుంది. సో మన టేస్టీ పనస గింజల పులావ్ అనేది రెడీ అయిపోయింది. రైట్. సో చూడండి ఎంత టేస్టీగా స్మెల్ వస్తుంది. చూడడానికి కూడా చాలా టెంప్టేటింగ్గా ఉంది. పిల్లలకి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎస్పెషల్లీ దీంట్లో పొటాషియం అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి మన ఒంటికి ఏదైతే పొటాషియం డెఫిషియన్సీ ఉంటుందో అది దీనివల్ల తీరుతుంది. రైట్. అండ్ కాన్స్టిపేషన్ సమస్యలు ఏమన్నా కూడా దీని నుంచి పోతాయన్నమాట. ఓకే. సో మన టేస్టీ పనస గింజల పులావ్ అనేది రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీ హెల్తీ పనస గింజల పులావ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు మీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి. ఎస్పెషల్లీ సండే రోజు స్పెషల్ ఐటమ్ లాగా పెట్టేసుకోవచ్చు. మీరు ఈవెన్ లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. దీనికి సైడ్ డిష్గా మీరు ఏదైనా చట్నీ కానీ ఏదైనా గ్రేవీ కర్రీ ఏదైనా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లేదా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది. మీరు టేస్ట్ చేసి చెప్పేసేయండి. తప్పకుండా. యా ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది సార్. థ్యాంక్ యూ. బేసిక్గా మనము సండే వస్తే చికెన్ మటన్ అలాంటి పులావ్స్ చేసుకుంటాం, కానీ ఇట్స్ వెరీ యూనిక్. దీంట్లో వెరీ హెల్దీ, చాలా సింపుల్ కూడా చేయడము. నములుతుంటే కూడా ఫ్లేవర్, ఆ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు సార్ ఇది. సో చూసారు కదా వ్యూవర్స్, ఎంత సింపుల్ రెసిపీ. జనరల్గా పనస గింజల యొక్క బెనిఫిట్స్ ఏంటో సార్ వివరంగా చెప్పారు కదా. సో ఇది మలబద్ధకానికే కాదు, ఎవరైనా తినచ్చు. అండ్ ఈ కాన్స్టిపేషన్ ఉన్న ప్రాబ్లంతో బాధపడే వాళ్ళైతే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి మంచి పొటాషియం అందుతుంది, మనకు మంచి ఫైబర్ అందుతుంది. దాని ద్వారా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రిలీవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి రెసిపీని మా స్టూడియోకి వచ్చి పరిచయం చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.